A journey to the cross, walking through the Old Testament in the shadow of the cross. శిలువ యొక్క ఛాయలు పాత నిబంధన గ్రంథంలో చూస్తూ, పాత నిబంధన గ్రంథమంతా మనము ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన గ్రంథము ఆది కాండము నుండి మనం ప్రారంభించి ప్రయాణం చేస్తూ శిలువ యొక్క నీడలు, ఛాయలను వెతుక్కుంటూ వెళ్తే చివరికి ఈ పాత నిబంధన గ్రంథం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే సిలువ దగ్గరికే తీసుకెళ్తుంది. అందుకనే దీని యొక్క టైటిల్ జర్నీ టు ద క్రాస్, సిలువ దగ్గరికి ప్రయాణం. కానీ మనం ప్రారంభించేది న్యూ టెస్ట్‌మెంట్‌లో కాదు, ఓల్డ్ టెస్ట్‌మెంట్ నుంచి. సో కాబట్టి వాకింగ్ త్రూ ద ఓల్డ్ టెస్ట్‌మెంట్ ఇన్ ద షాడో ఆఫ్ ద క్రాస్. లెట్ us జర్నీ టు ద క్రాస్. నోవాహ్ దగ్గర అగైన్ వి సీ ద షాడో ఆఫ్ ద క్రాస్. Noah was a believing man who walked with God. Look at this. నోవాహ్ కాలం వచ్చేసరికి ఈ 10 జనరేషన్స్‌లోనే ఎంత దారుణముగా భూమి మీద పాపం విస్తరించిపోయింది. భూమి మీద పాపము ఎంత భయంకరంగా వెళ్ళిపోయిందంటే, మానవుణ్ణి దేవుడు చేసినందుకు ఆయన సంతాపపడ్డాడట. కానీ అలాంటి పర్వర్టెడ్ జనరేషన్‌లో, పొల్యూటెడ్ పీపుల్ మధ్య, పోర్నోగ్రాఫిక్ ఏజ్‌లో నోవాహ్, ఈనాక్ అనేటటువంటి ఈ పరిశుద్ధులు దేవునితో నడిచినటువంటి వారుగా ఉంటున్నారు. సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఎలా సాధ్యమైందండి ఇది అలాంటి తరంలో అంటే, బై ఫెయిత్, విశ్వాసము ద్వారా, దేవుని యొక్క కృపను వారు అనుదినము పొందుకోవటం ద్వారా. అందుకని అక్కడ రాసుంటది బైబిల్‌లో, అయితే నోవా దేవుని ఎడల దయ పొందినవాడెను. నోవా ఫౌండ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ సఫిషియంట్ ఇన్ దట్ ఏజ్, ఈవెన్ ఇన్ దిస్ ఏజ్. మనం ఏ తరంలో ఉంటున్నాం? అది అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఇండియా అయినా, ఇప్పుడు పరిస్థితులు గనక మనం చూస్తా ఉన్నట్లయితే, ద వరల్డ్ ఈస్ టోటల్లీ రాటెన్ అండ్ పొల్యూటెడ్. మన యొక్క పిల్లలని, మన యొక్క నెక్స్ట్ జనరేషన్ ఆలోచిస్తా ఉంటే భయమేస్తా ఉంది. కానీ హోప్ ఏంటో తెలుసా? ఆదరణ ఏంటో తెలుసా? నోవాహు, అతని యొక్క కుటుంబం. హనోకు దేవునితో నడిచాడు. నోవాహు దేవునితో నడుస్తా ఉన్నాడు. వారు దేవునియందు విశ్వాసంతో ఉన్నారు. గాడ్ కెప్ట్ హిస్ పీపుల్ ఈవెన్ ఇన్ సచ్ ఎ డేస్ లైక్ దట్. రెండవది నోవా గురించి మనం ఏం చూస్తామంటే, నోవా వాస్ ఎ ఫెయిత్‌ఫుల్ మ్యాన్ హూ వర్క్డ్ ఫర్ గాడ్. దేవుడు చెప్పాడు, నోవా ఇదివరకు ఎన్నడూ ఎరగని సంగతుల గురించి ఆజ్ఞాపించబడ్డాడు, హెచ్చరించబడ్డాడు. జలప్రళయం అంటే ఏంటో తెలీదు, వర్షం అంటే ఏంటో తెలీదు, ఏమీ తెలీదు. అయితే ఒక జైగాంటిక్ ఓడను కట్టమని దేవుడు చెప్పినప్పుడు ఇంప్లిసిట్‌గా అతడు ఒబీడియన్స్ చూపించాడు. అండ్ హి వర్క్డ్ 120 ఇయర్స్ ఫెయిత్‌ఫుల్లీ, నమ్మకంగా పనిచేశాడు. నోవా వాస్ ఎ సెక్యూర్డ్ మ్యాన్ హూ వెయిటెడ్ ఆన్ గాడ్. 120 సంవత్సరాల పాటు ఎట్ అనదర్ 7 డేస్ హి వెయిటెడ్, డూయింగ్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి వర్క్, 2 విట్‌నెస్. రాబోయే జడ్జ్‌మెంట్ గురించి 120 సంవత్సరాలు విట్‌నెస్ చేస్తూనే ఉన్నాడు. ప్రీచ్ చేస్తూనే ఉన్నాడు. విట్‌నెస్ చేస్తూనే ఉన్నాడు. ఓడని ఆయన కడుతూనే ఉన్నాడు. నీ కొరకు, నీ కుటుంబం కోసం ఒక ఓడను సిద్ధపరచుకో. దిస్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి ఎండ్ అని దేవుడు చెప్పాడు. వాట్ ఎ రెలెవెంట్ మెసేజ్ అండి. వాట్ ఎ రెలెవెంట్ మెసేజ్ ఈస్ దిస్, ఈవెన్ ఇన్ ఎ డేస్ లైక్ దిస్. అందుకే కదా దేవుడు ఎండ్ డేస్ గురించి చెప్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఒలివెట్ డిస్కోర్స్‌లో, ఆ ఒలీవల కొండ మీద ఆయన ఇచ్చినటువంటి ఆ డిస్కోర్స్‌లో ఎండ్ డేస్ ఎలా ఉంటాయంటే, నోవాహు దినాలు ఎలా ఉంటాయో వాటిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. నోవాహు దినాలు ఎలా ఉంటాయో మనిషి కుమారుడి రాకడ దినాలు అలాగే ఉంటాయి. కాబట్టి నోవాహులాగా, అతని కుటుంబంలాగా మీరు ఉండండి. సెక్యూర్ యువర్‌సెల్ఫ్. బీ ఫెయిత్‌ఫుల్. బీ సెక్యూర్డ్ అండ్ హావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఇక్కడ సిలువ యొక్క ఛాయ ఏంటి? నోవాహు యొక్క స్టోరీలో అని గనుక మనం చూసినట్టయితే ద ఆర్క్. ద ఆర్క్.
అక్కడ నోవా సిద్ధపరిచినటువంటి ఆ ఓడను. The ark was big enough that anyone else who would have sought salvation through the ark would have been saved. Whosoever believe అన్నట్లుగా ఉంది కదా ఈ మాట. Whosoever believe, whosoever sought salvation through the ark would have been saved. ఎవరైతే నోవహు యొక్క మాట విని నోవా యొక్క మాట విని ఆ ఓడలోనికి వస్తారో వారందరూ రక్షించబడతారు. For God so loved the world that he gave his only begotten Son. Whosoever believeth in him shall not perish but have eternal life. దేవుడు నోవాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఓడన కట్టమన్నాడు. హూసో ఎవర్ బిలీవ్ విత్ హిస్ వర్డ్. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచిన వాడు. నోవా యొక్క మాట యందు విశ్వాసం ఉంచి ఓడలోనికి వచ్చినటువంటి వాడు ఎవరైనా సరే, వాడు ఎలాంటి పాపి అయినా సరే, వాడు దుర్మార్గుడు కావచ్చు, నరహంతకుడు కావచ్చు, భయంకరమైన వ్యభిచారి కావచ్చు, ఈ లోకములో అలాంటి ఘోరమైన పాపి ఇంకొకడు ఎవడు ఉండడు అన్నంత ఘోరమైన బ్రతుకు బ్రతికుండొచ్చు. బట్ ఎవడైతే ఈ మాట విని దాని యందు విశ్వాసం ఉంచి జస్ట్ ఓడలోనికి వస్తాడో అతడు రక్షించబడతాడు. బట్ దే కుడ్ హ్యావ్ ఓన్లీ కమ్ త్రూ వన్ డోర్. ఆ ఆ ఆర్క్ కి, ఆ ఓడకి there is only one door. That one door and that ark represents Jesus Christ, the shadow of the cross in the days of Noah. నోవా కట్టినటువంటి ఆ ఆర్క్, దానికి వచ్చినటువంటి ఓన్లీ డోర్ ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. ఐ యామ్ ద డోర్, ద ఓన్లీ డోర్. ఐ యామ్ ద వే, ద ఓన్లీ వే అండ్ టు సాల్వేషన్. ద ఆర్క్ ఈస్ ద ఓన్లీ వే టు బి సేవ్డ్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ అండ్ ద ఓన్లీ డోర్ టు ఎంటర్ ఇన్ టు ద ఆర్క్. ఆ ఓడలోనికి వెళ్ళడానికి ఓన్లీ డోర్. Here we have to see two types of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారిని ఆ యొక్క డిపిక్షన్స్ రెండు మనం చూస్తున్నాం. ఏంటి? ద ఆర్క్. ఆర్క్ that can save from the judgment, and the door, only way to escape the flood. యేసు క్రీస్తు ప్రభువారే ఆ యొక్క ఆర్క్. యేసు క్రీస్తు ప్రభువారే the only way to escape judgment. My dear friends, brothers and sisters, this is the gospel. This is the gospel. కొన్ని వేల సంవత్సరాల క్రితము పాత నిబంధన గ్రంథములో ఛాయారూపకముగా సిలువను గూర్చి చూపించినటువంటి ఇదిగో గాస్పల్ ఇది. రాబోతుంది భయంకరమైనటువంటి అగ్ని గంధకముల చేత ఈ భూమి నాశనం కాబోతుంది. దేవుని యొక్క న్యాయమైన తీర్పు మరొకసారి భూమి మీదకి రాబోతుంది. అయితే దేవుడు ఏర్పరచుకున్నటువంటి కొద్ది మంది రెమ్నెంట్, ఆ రోజు 8 మెంబర్సే, ఈ రోజు ఎంతమందో తెలియదు. బట్ దట్ ఈస్ ద చర్చ్. వి ఆర్ మైనారిటీ, వి ఆర్ వెరీ ఫ్యూ. బట్ లైక్ నోవాహు వలె మనము క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు లోకాన్ని ఆయన దగ్గరికి తీసుకొని రావాలి. యేసు క్రీస్తు ప్రభు దగ్గర తీసుకురావాలి. ఆయన 120 సంవత్సరాలు చెప్పాడు. మనము 2000 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం. There is only way and there is only door, the only gate. That is Jesus Christ, the shadow of the cross in the Genesis 7. ఈ నోవాహు యొక్క ఈ యొక్క స్టోరీ మనకి ఏమి నేర్పిస్తా ఉందంటే, salvation is by the grace of God for all who believes his word and obey. చూడండి, ఇందాక మనం చూసాం, వాడు ఎంత ఘోర పాపి అయినా సరే, ఎంత ఘోరమైనటువంటి పాపం చేసిన వాడైనా, ఒకడు లెస్ సిన్నర్ కావచ్చు, ఒకడు భయంకరమైన సిన్నర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ద ఓన్లీ వే ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ బై ద మెరిట్, ఇట్ ఈస్ నాట్ బై ద మార్క్స్, ఇట్ ఈస్ నాట్ బై ద ర్యాంక్స్, ఇట్ ఈస్ నాట్ బై ద రైచియస్నెస్, ఇట్ ఈస్ బై ఓన్లీ వన్ థింగ్, హ్యావింగ్ ఫెయిత్. విశ్వాసము ద్వారా, కృపచేతనే ఓడలోకి వెళ్ళావా, యు ఆర్ సేవ్డ్. నో మ్యాటర్ whoever you may be, no matter whatever you have done, just enter into the ark, you are saved. What a wonderful picture of salvation we see in the book of Genesis.